మీరు ఎప్పుడైనా అనుకున్నారా కార్ నడపడం లేదంటే బైక్ నడపడం సింపుల్గా వచ్చేస్తుంది అండ్ ఇంటికి వెళ్ళాలనుకుంటే తెలియకుండానే ఆ రూట్లో ఎలాగోలాగా చేసి ఇంటికి వెళ్ళిపోతారు. కానీ ఏదైనా ఫామ్ ఫిల్ చేయాలి అనుకున్నప్పుడు ఇలాంటి టైంలో చాలా కష్టపడుతూ ఉంటారు. సో ఇది ఎందుకు జరుగుతుందో మనం ఈ బుక్లో తెలుసుకుందాం. థింకింగ్ ఫాస్ట్ అండ్ స్లో, ఒక ఫ్యాసినేటింగ్ వరల్డ్. మన బ్రెయిన్ ఎలా వర్క్ చేస్తుందని. మన బ్రెయిన్లో 2 సిస్టమ్స్ ఉన్నాయి. ఆ సిస్టమ్లను మనం సిస్టమ్ 1 అండ్ సిస్టమ్ 2 అనుకుందాం. ఫస్ట్ సిస్టమ్ 1 ఏం చేస్తుందో తెలుసుకుందాం. సిస్టమ్ 1 ఒక బ్రెయిన్లో మీకు ఒక సూపర్ హీరో అనుకోండి. ఇది సూపర్ ఫాస్ట్ అండ్ ఆటో పైలట్లో రన్ అవుతుంది. అండ్ ఎమోషన్స్, ఇన్స్టిక్ట్స్ అన్నిటివి కూడా అన్నీ ఇక్కడనే వస్తాయి. మనకు ఎవ్రీడే టాస్క్ ఏవేవైతే కావాలో, అంటే మార్నింగ్ లేచిన వెంటనే బ్రష్ చేసుకోవాలి, స్నానం చేయాలి, ఇవన్నీ మనకు తెలియకుండానే ఆటోమేటిక్గా చేస్తాం కదా. అవన్నిటికీ కారణం సిస్టమ్ 1, సూపర్ స్టార్. అండ్ ఇది ఎక్కువగా ఎప్పుడైనా సరే వర్క్ చేస్తూనే ఉంటుంది. అంటే సింపుల్గా చెప్పాలంటే మీరు ఒకవేళ రోడ్ మీద నడుచుకుంటూ వెళ్తున్నారు అనుకోండి, సడన్గా ఒక సౌండ్ వినిపించింది అనుకోండి, వెంటనే తిరిగి చూస్తారు. లేదంటే సడన్గా మీకు ఏదైనా హాట్ ప్లేట్ తగిలినట్టయితే వెంటనే అక్కడ నుంచి చేతుల్లో తీసేస్తారు. ఇవాటి ఎందుకు? సిస్టమ్ 1 వల్ల. అఫ్ కోర్స్ మన స్టిమ్లై కూడా వర్క్ చేస్తుంది, బట్ సిస్టమ్ 1 బ్రెయిన్లో ఫంక్షన్ అవుతూ ఉంటుంది. ఇంకొకటి సిస్టమ్ 2, ఇది ర్యాషనల్ థింకింగ్. సింపుల్గా చెప్పాలంటే ఇది చాలా స్లోగా అండ్ ప్రతి ఒక్క విషయాన్ని ఎగ్జామిన్ చేసుకుంటూ ఉంటుంది. అలాగే కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్, మన మ్యాథ్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయాలన్నా సరే, లేదైనా ఒక కాంప్లెక్స్ సిచ్యువేషన్ని మనం అర్థం చేసుకోవాలన్నా సరే, అప్పుడు ఇది వర్క్లో ఉంటుంది. అలాగే మనకు ఇంటెన్స్గా ఫోకస్ చేసుకొని ఏదైనా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవాలన్నా, లేదంటే ఏదైనా కొత్తది నేర్చుకోవాలన్నా సరే, అప్పుడు కూడా మనకు సిస్టమ్ 2 పనికొస్తుంది. ఇది లాజికల్ థింకర్ కూడా. లాజికల్గా ఏ ఆన్సర్స్ కావాలన్నా మనకి ఇక్కడ నుంచే. కానీ ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంది. సిస్టమ్ 2 చాలా ఎక్కువగా మెమొరీని, అంటే ఎనర్జీని కన్జ్యూమ్ చేస్తూ ఉంటుంది. అందుకే ఒక్కొక్కసారి చాలా ఎక్కువగా థింక్ చేసినప్పుడు వెంటనే మనకు నిద్ర రావడము, లేదంటే కొద్దిసేపటి తర్వాత చాలా చెత్త డిసిషన్ తీసుకోవడము జరుగుతుంది. సో సిస్టమ్ 2 అనేది ఒక విధంగా మిమ్మల్ని డ్రెయిన్ చేస్తుంది. ఆ తర్వాత సిస్టమ్ 1 మీకు తెలియకుండానే ఆటో పైలట్గా వచ్చి ఏదో ఒకటి చేసేలాగా చేస్తుంది మిమ్మల్ని. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, సిస్టమ్ 1కి స్టోరీలు అంటే చాలా ఎక్కువగా ఇష్టం. ఎంత కాంప్లెక్స్ స్టోరీని ఇచ్చినా సరే దాన్ని సింప్లిఫై చేయడానికి ట్రై చేస్తుంది. అంటే మనకు ఏదైనా చెప్తే మనం సింప్లిఫై చేసుకుంటూ వస్తాం కదా, అలా అన్నమాట. సో ఇక్కడ అజంప్షన్స్, బయాసెస్ ఏవైతే కొన్ని మనం జనరలైజ్ చేస్తామో అవన్నీ కూడా సిస్టమ్ 1 వల్లనే. అంటే పర్టికులర్ ప్లేస్ నుంచి వచ్చిన వాళ్ళు ఇలా, లేదంటే చదువుకోని వాళ్ళు ఇలా, చదువుకున్న వాళ్ళు ఇలా, సర్టెన్ ప్రొఫెషనల్ వాళ్ళు అలా అని చెప్పేసి ఒక్కొక్కసారి జనరలైజ్ చేస్తాం కదా, అదంతా సిస్టమ్ 1 దగ్గర నుంచే వస్తుంది. కానీ దానికి ముందు ఏదైతే డిసిషన్స్ తీసుకుంటామో అది సిస్టమ్ 2 దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్. అలా అని చెప్పేసి ప్రతిసారి ఇవి 2 సిస్టంలో కొట్లాడుకుంటూ ఉండవు. సిస్టమ్ 1 ఒక డెసిషన్ బయటికి చెప్పిన తర్వాత సిస్టమ్ 2 దానికి కావాల్సిన రీజన్స్ని వెతుకుతుంది. అందుకనే ఎప్పుడైనా సరే మనం ఏదైనా సేల్ ఉన్నప్పుడు ఏదైనా కొన్నామనుకోండి, ఆ తర్వాత దాన్ని ఎందుకు కొన్నాము అని ఒక 10 కారణాలు చెప్పమంటే చెప్తాం. అప్పుడు సిస్టమ్ 2 సిస్టమ్ 1 యొక్క డెసిషన్ని జస్టిఫై చేసుకుంటూ వస్తుంది. కానీ ఇవి 2 ప్రతిసారి ఫ్రెండ్స్ కాదు, కొట్లాడుకుంటూ ఉంటాయి, ఒక్కొక్కసారి ఫ్రెండ్షిప్ కూడా చేస్తాయి. ఇది పర్ఫెక్ట్ సిచ్యువేషన్కి తగ్గట్టు అనుకోండి. అలాగే మనకి ఇక్కడ సిస్టమ్ 1 చాలా ఎక్కువగా ఆప్టిమిస్టిక్గా ఉంటుంది. అంటే ఏదైనా చేద్దాం అనుకోండి, సరే చేద్దాం పర్లేదు అని చెప్పేసి అనుకుంటుంది. అందుకే దగ్గర స్టార్టప్ ఫౌండర్స్ చూసినట్టయితే చాలా వరకు బిజినెస్ స్టార్ట్ చేస్తారు. ఎక్కువగా వాళ్ళు ఓడిపోతారు అని తెలిసినా సరే అలాంటి టైంలో సిస్టమ్ 1 వాళ్ళకి ఉపయోగపడుతుంది. అలాగే ఇది ఒక ఎక్స్పర్ట్ ట్రాప్. సిస్టమ్ 1 చాలా తొందరగా క్విక్గా జడ్జిమెంట్స్ ఇస్తుంది. అలాగే మనల్ని ట్రాప్లో పడేటట్టు కూడా చేస్తుంది. అండ్ నిజం చెప్పాలంటే ఇదొక సెల్ఫ్ రిమెంబరింగ్ కూడా. అంటే సిస్టమ్ 2 ఒక్కొక్కసారి మెయిన్గా మెమొరీస్ని ఫామ్ చేస్తుంది, కానీ సిస్టమ్ 1 అక్కడి నుంచి బెస్ట్ మెమొరీస్ని తీసుకొని వచ్చి మనకు, అందుకనే టోటల్గా ప్లెజెంట్గా జరిగిన అవుటింగ్తో పోలిస్తే ఫైనల్గా మనం బయటికి వచ్చేటప్పుడు ఏదైనా అద్భుతంగా జరిగిందనుకోండి, ఆ మెమొరీనే ఎక్కువ శాతం సిస్టమ్ 1 ట్రిగర్ చేస్తూ ఉంటుంది. సో అందుకనే మీరు ఈ బుక్ నుంచి కొన్ని ప్రాక్టికల్ టేక్అవేస్ ఏంటి అంటే, ఇంపార్టెంట్ డెసిషన్స్ తీసుకునేటప్పుడు కొద్దిసేపు ఆగండి. మీ గట్ ఫీలింగ్స్, ఇన్స్టింక్ట్స్ని మాత్రమే కాదు, సిస్టమ్ 2ని కూడా లాజికల్గా థింక్ చేసేటట్టు ఆగండి. థ్యాంక్ యూ వెరీ మచ్.